స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అన్వర్ గారు. లాస్ట్ టైం మనం చేసిన ఎపిసోడ్స్కి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉంది. చాలా మంది క్లాసెస్కి ఎన్రోల్ అయ్యారు. కింద కామెంట్స్ కూడా చాలా మంది పెట్టడం జరిగింది. మేనిఫెస్టేషన్ జరగాలి అంటే మైండ్ సెట్ అండ్ దాంతోపాటు మనం రోజు చేసే యాక్టివిటీస్ ఏ విధంగా ఉండాలని చాలా వీడియోస్ మనం చేస్తున్నాం. బట్ లా ఆఫ్ అట్రాక్షన్ ఇంకా ఏం చెప్తుంది? మేనిఫెస్టేషన్ జరిగే ముందు మనకి ఇచ్చే సైన్ ఏంటి, అండ్ దాంతోపాటు మేనిఫెస్టేషన్ అవ్వాలి అంటే మన ఆలోచన విధానం కానివ్వండి, మన అఫర్మేషన్స్ కానివ్వండి, ఏ విధంగా ఉండాలి అంటారు? ఎస్ మేడం, లా ఆఫ్ అట్రాక్షన్లో చాలా మందికి ఏంటంటే అసలు యూనివర్స్ ఏమైనా సంకేతం ఇస్తుందా, యూనివర్స్ ఉన్నావా అని ఒక డౌట్ వస్తుంటుంది. అంటే ఇలాంటి వాళ్ళకండి లా ఆఫ్ అట్రాక్షన్లో యూనివర్స్ మనకు కొన్ని సైన్స్ ఇస్తుంది. అందులో కొన్ని ఇంపార్టెంట్ ఒక 9 సైన్స్ నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. తప్పకుండా. అయితే ఈ వీడియో నేను 2 వీడియోస్గా చేస్తాను బికాస్ ఇట్స్ లాంగ్ వీడియో. సో దాన్ని బట్టి నేను 2 వీడియోస్ ఇస్తాను. అండ్ రీసెంట్గా జరిగిన బ్యాచ్ ఏదైతే ఉందో రీసెంట్ బ్యాచ్ రిజల్ట్స్ కూడా నేను షేర్ చేస్తాను. సో 9 సైన్స్ ఆఫ్ ద యూనివర్స్లో ఏ మేనిఫెస్టేషన్ మనకు సైన్స్ ఇస్తుంది అంటే, నెంబర్ 1 సైన్ ఏంటంటే యు లూజ్ సంథింగ్. మన దగ్గర నుంచి ఏదో వెళ్ళిపోతుంది. యూనివర్స్ ఏదైనా పెద్దగా ఇచ్చేటప్పుడు చిన్న వాటిని తీసేసుకుంటుంది. కొన్ని వాటిని అంటే ఏమవుతుంది, మీ దగ్గర ఒక వస్తువు ఏదైనా పోవచ్చు, లేదంటే మీ డబ్బు పోవచ్చు. ఎప్పుడైతే అండి యూనివర్స్ మీ నుంచి ఒక వస్తువు తీసుకుందంటే ఇక్కడ చాలా మంది తప్పేటంటే వెంటనే బాధపడిపోతారు, నెగిటివ్లోకి వెళ్ళిపోతారు. సో తీసుకుంటుందంటే ఇవ్వబోతుంది అని అర్థం, అది వస్తువైనా డబ్బైనా. సో అయితే పీపుల్ ఏమవుతారంటే ఇలాగా వెళ్ళిపోగానే వెంటనే నెగిటివ్లోకి వెళ్ళిపోతారండి. సో ఎప్పుడైతే నెగిటివ్ థాట్స్ అటాక్ అవుతాయో దీన్ని యాంట్స్ అంటాం మనం సైకాలజీలో. యాంట్స్ అంటే ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్. ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్. సో ఆ టైంలో పీపుల్ ఏమైపోతారంటే విక్టిమ్ అయిపోతారు, ఇంకా బ్లేమ్ చేయడం మొదలు పెడతారు అన్నమాట. దీన్ని జేసీబీ అంటాం మనం లా ఆఫ్ అట్రాక్షన్. జేసీబీ అంటే ఆ జేసీబీ కాదండి, బయట జేసీబీ కాదు. జస్టిఫైయింగ్ అంటే మనల్ని మనం జస్టిఫై చేసుకుంటాం. సి ఫర్ కంప్లైనింగ్, బి ఫర్ బ్లేమింగ్. జస్టిఫైయింగ్, కంప్లైనింగ్, బ్లేమింగ్. సో వీళ్ళని విక్టిమ్ మైండ్ సెట్ అంటాం. వీళ్ళకి మేనిఫెస్టేషన్స్ అవ్వదు. యూనివర్స్ అప్పుడప్పుడు మనం టెస్ట్ చేస్తుంటుంది. ఏదైనా తీసేసుకొని కాన్ఫిడెంట్గా ఉన్నారా లేదా, కొంతమంది బయటకు చెప్తారండి అది పాజిటివ్ ఉందని, పాజిటివ్ ఉందని బయట చెప్తారు, కానీ లోన్ మాత్రం అవుద్దా వస్తుందా ఎక్కువ ఉంటాయి సార్ బాగా. సో అందువల్ల అంటే విక్టిమ్ మైండ్ సెట్కి వెళ్ళకూడదు. మరి ఏ మైండ్ సెట్కి వెళ్ళాలి అంటే విక్టరీ మైండ్ సెట్కి వెళ్ళాలి. విక్టిమ్ మైండ్ సెట్ కాదు, విక్టరీ మైండ్ సెట్. ఎందుకంటే మనం ఏం మాట్లాడుకుంటే యూనివర్స్ నాకు తెలుసు నువ్వు ఇస్తావని, ఈరోజు నువ్వు చిన్నగా తీసుకున్నావంటే రేపు పెద్దగా ఇవ్వబోతున్నావని నమ్మకంతో ఉండాలండి. సో విక్టరీ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళకి మేనిఫెస్టేషన్స్ ఫాస్ట్గా అవుతాయి. సో వెన్ సంథింగ్ ఈస్ బీయింగ్ రిమూవ్డ్ ఫ్రమ్ మన నుంచి తీసేసుకుంటే యూనివర్స్ ఏం చేస్తుంటే క్రియేటింగ్ స్పేస్ మన లైఫ్. ఇప్పుడు చూడండి, మన ఇంట్లో ఏదైనా కొత్త వస్తువు వచ్చినప్పుడు ఏం చేస్తామండి, పాత వస్తువులు తీసి బయట పెట్టేస్తాం. సో సిమిలర్లీ సేమ్ థింగ్ జరుగుతుందండి, సేమ్ థింగ్. సో దీన్ని లా ఆఫ్ కరస్పాండెన్స్ అంటాం. లా ఆఫ్ అట్రాక్షన్ దెర్ ఇస్ అనదర్ లా కాల్డ్ లా ఆఫ్ కరస్పాండెన్స్. అంటే ఏదైనా క్లియర్ చేసి కొత్తగా పెడతాం. సో దీన్ని యూనివర్స్ ఇస్ క్రియేటింగ్ స్పేస్ ఫర్ న్యూ థింగ్స్. మీరు బాధపడకూడదు, విక్టరీ మైండ్ సెట్ ఉండదు. నాకు తెలిసి చాలా హ్యాపీగా కొత్తది వస్తుంది అని చెప్పేసి అనుకోవాలండి. అంటే ఆ ఓల్డ్ కాస్త ఇలాగ మన చూడండి, ఇలాగ క్రికెట్ స్కోర్ మారుతుంది కదా, ఆ విధంగా న్యూ లైఫ్కి వెళ్ళబోతున్నాం అని అర్థం. దాని తర్వాత ఇలాగ మన దగ్గరికి వెళ్ళిన వాళ్ళండి. సో రీసెంట్గా అంటే నవ్య మేడం చెప్పేసి ఇంతకు ముందు వాళ్ళు ఏదో గేమ్స్ ఆడితే డబ్బు కోల్పోయారు. నేను చెప్తున్నాను, మేడం డోంట్ వరీ యూనివర్స్ పెద్దగా ఇవ్వబోతుంది అంటే, అమ్మ మూర్త వస్తుంది అని అన్నా. సో ఏంటంటే చాలా మందికి ఎలా ఉంటుందండి అంటే, మనం కోల్పోయినప్పుడు ఎవరైనా సలహా ఇచ్చినప్పుడు నీది పోతే తెలుస్తుంది అని మనసులో అనుకుంటారు. కానీ నా క్లయింట్స్ ఎప్పుడు అలా అనుకోరు. కోచ్ నన్ను నమ్ముతారు కాబట్టి. సో స్ట్రక్ అయిన మనీ అంటే 1,70,000 స్ట్రక్డ్ అమౌంట్ వచ్చింది. చిన్నగా పోయింది, పెద్దగా వచ్చింది. నెక్స్ట్ జానకి మేడం అండి, టుడే మై ప్రాఫిట్ ఫ్రమ్ షేర్ మార్కెట్. ఆవిడ కూడా నాకు ఫోన్ చేసి, సార్ షేర్ మార్కెట్లో ఇంత కోల్పోయింటే డోంట్ వరీ అండి, మీకు ఏదైనా పోతుందంటే యూనివర్స్ పెద్దగా ఇవ్వదు. కానీ ఆ టైంలో విక్టిమ్ అవ్వకూడదు, విక్టరీ మైండ్ సెట్ ఉండాలి. అలా 5 lakhs వచ్చిందండి ట్రేడింగ్లో. 5 lakhs. థ్యాంక్ యూ అన్వర్ సార్. చాలా మంది షేర్ మార్కెట్లో అండ్ దాంతోపాటు గేమ్స్లో ఎక్కువ మనీ పోగొట్టుకుంటూ ఉంటారు సార్. పోయిన మనీ వెనక్కి రావాలి అంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. వీళ్ళు ఏ హోప్తో పెడుతూ ఉంటారంటే ఖచ్చితంగా వస్తుంది రిటర్న్స్, అది కూడా డబుల్ ట్రిపుల్ అయి వస్తుందన్న హోప్తో పెడుతూ ఉంటాం. బట్ ఒకసారి పెట్టి పోయిన తర్వాత ఆ హోప్ పొరపాటు కూడా మన వెనక్కి తిరిగి రాదు. హోప్లెస్ అయిపోతూ ఉంటుంటారు, నమ్మకం ఉండదు. మనీ పైన, సిచ్యుయేషన్స్ పైన, ఇటువంటి వాటిపైన వాళ్ళకి విరక్తి వస్తూ ఉంటుంది, అరుస్తూ ఉంటారు. అప్పుడు దాకా వీళ్ళు ఎందుకు అరుస్తున్నారు అర్థం కాదు ఇంట్లో వాళ్ళకి. మామూలుగా ఫోన్ చేస్తారు, ఏమంటే ఫోన్ పెట్టు. ఇప్పుడు నేను బిజీలో, అదేంటిది
అంటే ఎందుకు మారిపోతారండి అంటే డబ్బు కానీ వెళ్ళిపోతే పీపుల్ మైండ్ సెట్ కూడా మారిపోద్దండి. సో దీని తర్వాత సైన్ నెంబర్ 2 ఏమవుతుందంటే ప్రొటెక్షన్. యూనివర్స్ మనకు ఒక సిగ్నల్ పంపిస్తుంటూ ఉంటుంది. ఎలా పంపిస్తుంది? మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంటుంది. అంటే మీరు చాలా మందికి ఒక డౌట్, నేను రైట్ చేస్తానా రాంగ్ చేస్తానా? సో యూనివర్స్ ఎలా సిగ్నల్స్ ఇస్తుంది అంటే మీరు చేస్తుంది రైట్ అని చెప్పేసి. వెరీ సింపుల్. అట్ టైమ్స్ వెన్ యూఆర్ వాకింగ్, మనం వెళ్ళిపోతున్నప్పుడు ఈ విషయం చాలాసార్లు జరిగింది, కానీ ఇది యూనివర్స్ సైన్ అని చాలా మందికి తెలియదు. ఏం జరుగుతుంది అంటే యానిమల్స్ విల్ ఫాలో యూ. ఆ సినిమాలో ఫాలో 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 ఉంది కదండి, సో ఎన్టీఆర్ గారి పాట. ఆ విధంగా ఏంటంటే యానిమల్స్ మనల్ని ఫాలో చేస్తుంటాయి. మనం ఏం చేస్తాం, మన కరువు అని తన్నేస్తుంటుంటాం. అంటే బికాస్ యానిమల్స్ ఆర్ స్పిరిచువల్ అండి. ఇక్కడ చూడండి, యానిమల్స్ ఆర్ స్పిరిచువల్ మైండ్ సెట్ ఉంటుంది వాళ్ళకి. అంటే వాళ్ళ యూనివర్స్తో బాగా కనెక్ట్ అయి ఉంటాయి. సో మీకు ఎప్పుడైనా చూడండి, మీరు వెళ్ళిపోతుంటుంటే బటర్ఫ్లైస్ రావడం కానీ, దట్ మీన్స్ గుర్తుపెట్టుకోండి, మీరు చేస్తున్న పని రైట్ అని అర్థం. యూనివర్స్ సిగ్నల్ ఇస్తుంది. సో ఇది చాలా పవర్ఫుల్, చాలా మందికి తెలియదు. నేను కూడా ఫస్ట్ టైం ఓ మై గాడ్ అవునా అని చెప్పి. ఎందుకంటే ఎప్పుడైతే యానిమల్స్ మిమ్మల్ని ఫాలో అవుతుంటుంటాయో మీరు పాజిటివ్ ఆరా అండ్ పాజిటివ్ ఎనర్జీ, మీకు వెళ్తున్న పని చాలా ఈజీ అవుతుంది, చాలా అద్భుతం. అందుకే చూడండి, ఎప్పుడైనా మనం వెళ్ళిపోతున్నప్పుడు కొన్ని ఎదురొచ్చాయి అనుకోండి, చాలా మంచిగా ఫీల్ అవుతుంటుంటారు కొంతమంది ఫాలో అయిన కూడా. సో ఇది ఒక పవర్ఫుల్ సైన్ అండి. సో దాని తర్వాత యానిమల్స్ ఏం చేస్తాయంటే సైన్, మీరు రైట్ థింగ్లో ఉన్నారు, గైడెన్స్ కూడా చూపిస్తుంటుంటాయి. మనకి ఇదే టైంలో కొన్ని ఏంజల్ నెంబర్స్ కూడా కనిపిస్తాయి. ఆ ఏంజల్ నెంబర్స్ ఏంటో కూడా చూద్దాం. సో సింపుల్, ఫస్ట్ నెంబర్ సైన్ నెంబర్ 1 కదండి, సైన్ నెంబర్ 2 యానిమల్స్ మనకు సైన్ ఇస్తుంటాయి. దాని తర్వాత సైన్ నెంబర్ 3, ఇది చాలా బాగుంటుంది, ఏంజల్ నెంబర్స్. సో ఇక్కడ ఏంటంటే సార్ మేడం నా ఫేవరెట్ బాగా. సో ఇప్పుడే మీరు చూసారు 333. అయితే మీ బ్యాంక్ అకౌంట్లో నెంబర్ మారాలంటే, బ్యాలెన్స్ నెంబర్ మారాలంటే ఈ నెంబర్లు కనిపిస్తే ఆటోమేటిక్ అది మారుతాయండి. ఏం సార్ దీని సీక్రెట్ చాలా మందికి తెలియదు. ఎస్ అండి, చాలా కూడా బ్రీఫ్ గా తెలుసుకోవాలండి. ఏంజల్ నెంబర్స్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్ లో మనకి ఇది ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్ ఉంది. దీని మీద చాలా పెద్ద కాన్సెప్ట్ ఉంది. నేను ఫస్ట్ టైం రీసెర్చ్ చెప్పిన ఏమవుతుందంటే 111, 222, 333, 444, 555 ఇలా కొన్ని నెంబర్స్ని ఏంజల్ నెంబర్స్ అంటాం. ఈ నెంబర్ మనకి కనిపిస్తుంది అంటే మీ పని ఈజీ అవ్వబోతుందని అర్థం ఒకటి. రెండోది మీకు ఏదో మంచి జరగబోతుందని అర్థం. లేదా మీరు ఎప్పటి నుంచో అనుకున్న పని ఏదైతే ఉందో ఆ పని మేనిఫెస్టేషన్ ఈజీగా అవ్వబోతుందని అర్థం. అంటే మీరు ఎందుకంటే చూడండి, ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు సడన్ గా కార్ నెంబర్లు కనిపిస్తాయి, లేదా మొబైల్లో కనిపిస్తూ ఉంటుంది, క్లాక్ లో కనిపిస్తూ ఉంటుంది. తెలియచ్చు ఆ టైంలో ఎలా అనిపిస్తుంది అంటే ఇక్కడికి ఈ ప్లేస్కి ఎప్పుడో వచ్చామనిపిస్తుంటది. సో ఇవన్నీ కూడా యూనివర్స్ యొక్క సైన్. మళ్ళీ చెప్తుందండి, ఏంజల్ నెంబర్స్ మీకు కనిపిస్తే మీ బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ నెంబర్ మారిపోతుందని అర్థం. సో ఇది ఏంజల్ నెంబర్స్ 111, 222, 333. దిస్ ఇస్ సైన్ ఆఫ్ ద యూనివర్స్. మీ పని ఈజీ అవబోతుందని అర్థం అండి. సో ఎవ్రీ నెంబర్ హ్యాస్ డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది. ఎప్పుడైతే కొన్ని రిపీటెడ్గా చూస్తుంటుంటామో, అయితే దీని గురించి స్పెషల్గా ఒక క్లాస్ కూడా నేను తయారు చేస్తున్నాను. అంటే చాలా మంది అడుగుతున్నారు, సార్ ఏంజల్ నెంబర్స్ ఏంటి చెప్పండి, డౌట్ అనమాట. ఏది కరెక్ట్ ఏది ఫాలో. ఒక్కొక్క దగ్గర ఎలా ఉంటుందంటే సడన్గా వెళ్ళి గూగుల్ ఎక్కేస్తుంటారు. గూగుల్ ఎలా ఉంటుందంటే డిఫరెంట్ మల్టిపుల్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారండి. సో దీని ఏంటంటే ఇక్కడ చూడండి, సూపర్ పాయింట్ పెట్టాను. ఇట్స్ ఎ సైన్ దట్ యు ఆర్ అలైన్డ్ విత్ సంథింగ్ అండ్ యూ విల్ మేనిఫెస్ట్ వెరీ సూన్. ఇది చాలా ఈజీగా, అంటే మీరు రైట్ వేలో వెళ్తున్నారు. ఏదైనా ఒక అర్జెంట్ పని మీద వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే అవుద్దా అవ్వదా అని టెన్షన్ పడుతుంటారు. అలాంటి టైంలో మీకు ఇలాంటి ఏంజల్ నెంబర్స్ కనిపిస్తే మీరు హ్యాపీగా గుడ్మే చేసుకుని థ్యాంక్ యూ యూనివర్స్, నా పని చాలా ఈజీగా అవ్వబోతున్నందుకని చెప్పుకోవాలండి. దిస్ ఇస్ అ వెరీ పవర్ఫుల్. ఇలా మన దగ్గరికి చాలా మంది వచ్చిన వాళ్ళు ఉన్నారు. పలుగునరా గారు అని చెప్పేసి నా దగ్గర ప్లాటినం మెంబర్షిప్లు ఉన్నారండి. టుడే రీసెంట్గా 7th బ్యాచ్ మీరు చూడండి, మొన్న రీసెంట్గా మనం 7th బ్యాచ్ కంప్లీట్ చేసాం. సో రిసీవ్డ్ 2,30,000 హైయెస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ బ్యాంక్ విత్ ఫిక్స్డ్ డిపాజిట్. సో దాని తర్వాత నరేంద్ర గారు అండి నా దగ్గర కూడా అంటే 1-to-1 ట్రైనింగ్లో ఉన్నారు. నా దగ్గరికి రాకముందు స్టాక్ మార్కెట్లో చాలా లాస్ అయిపోయారు. నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఒక టెక్నిక్ చెప్తాను. ఎప్పుడైనా లైఫ్లో డబ్బు లాస్ అయినప్పుడు మనకి అంటే లైక్ జరగడానికి జరిగినప్పుడు ఎలా హ్యాపీగా ఉండాలనేది చాలా మందికి తెలియదు. ఆ టెక్నిక్ చెప్పాను. అలా అతను నా టార్గెట్, అతను నా దగ్గరికి వచ్చినప్పుడు 1.5 lakhs శాలరీ అండి. 1.5 lakhs శాలరీ. సో ఇప్పుడు ఎంతకి ఇచ్చారంటే, డియర్ అన్వర్స ఐ అచీవ్డ్ మంత్లీ మై గోల్ 4 lakhs దిస్ మంత్. 4 lakhs అండ్ 1.5 ఎక్కడ 4 lakhs ఎక్కడ. సో బాగా అండి, చాలా విత్ ఇన్ ఆల్మోస్ట్ 4 months అండి. అంటే ఆపర్చునిటీస్ని అట్రాక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే మనకు యూనివర్స్ యొక్క సైన్స్ని అర్థం చేసుకుంటుంటామో మీలో పాజిటివిటీ పెరిగిపోతుందండి. అది చాలా మందికి తెలియదు. సో లా ఆఫ్ అట్రాక్షన్, మనీ మేనిఫెస్టేషన్స్ అని చెప్పేసి. దాని తర్వాత అండి సైన్ నెంబర్ 4, మిస్డ్ ఆపర్చునిటీ. ఏదైనా ఒక ఆపర్చునిటీ మిస్ అయింది, మళ్ళీ పదే మనకు గుర్తొస్తుందంటే యూనివర్స్ దాని గురించి ఏం చెప్తుందో చూద్దాం. మిస్డ్ ఆపర్చునిటీ గురించి ఏం చెప్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక పర్సన్ ఒక బిట్కాయిన్ సంథింగ్ ఏదైనా ఇంట్రెస్ట్
పెట్టాలనుకున్నాడు, ఆ టైంకి డబ్బులు లేవు, మళ్ళీ అదే మీకు తగులుతుంది అని అంటే దాని అర్థం ఏంటంటే యూనివర్స్ ఒక లెసన్ చెప్తుంది, రెడీగా ఉండు నెక్స్ట్ ఆపర్చునిటీకి గ్రాప్ చేసుకోవడానికి అని చెప్పేసి. ఏది బై చేయాలన్నా ఇన్వెస్ట్ చేయాలన్నా మన దగ్గర లేని ప్రాసెస్లో జరిగేది కదా మీరు ఇప్పుడు చెప్తే. ఫస్ట్ వస్తుంది, మళ్ళీ ఇంకొకరు చెప్తారు అదే ఆపర్చునిటీ గురించి, అయితే ఆల్రెడీ అంతకుముందు వేరే చెప్పారండి అని అంటే మీకు అర్థం చేసుకోవాలి. యూనివర్స్ పదే మనుషుల్ని పంపించి చెప్తుంది, ఇందులో నువ్వు ఇన్వెస్ట్ చేయు, ఇందులో ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయి, లేదా అక్కడ ఇన్వెస్ట్ చేయని చెప్తుంది. సో నెక్స్ట్ టైం ఆపర్చునిటీ వెంటనే మీరు ఏం చేయాలి, గ్రాప్ చేయాలండి. సో గ్రాప్ చేయాలి. సో నెక్స్ట్ టైం ఇలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీరు యాక్షన్, ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంటే యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. చాలా మంది యాక్షన్ తీసుకుందాం అనుకుంటారు. చూడండి, అప్పుడప్పుడు మన ఇంటికి ఫ్రూట్స్ తెచ్చుకుంటాం, తిందాం ఎదురుగా టేబుల్ మీద కనిపిస్తుంది, తిందాం అంటే టైంతో కూలిపోతాయి. సో అదేవిధంగా యాక్షన్ తీసుకోకపోతే, బికాస్ లా ఆఫ్ అట్రాక్షన్లో చివరి పదం యాక్షన్ అండి. యాక్షన్ రివార్డ్స్ యూనివర్స్, అంటే యూనివర్స్ ఎప్పుడు కూడా యాక్షన్ తీసుకునే వాళ్ళని సపోర్ట్ చేస్తుంది. చాలామంది విజువలైజేషన్ చేస్తారు, యాక్షన్ తీసుకోరు, అఫర్మేషన్ చేస్తారు, యాక్షన్ తీసుకోరు. ఈ యాక్షన్ తీసుకోవడం ప్రొకాస్టినేషన్. సో మన క్లాసెస్లో ఏం చేస్తానంటే ప్రొకాస్టినేషన్ని ఎలా బ్రేక్ చేయాలో కూడా చెప్తాను, నెగిటివిటీని ఎలా బ్రేక్ చేయాలి. దాని తర్వాత అండి, సో దెర్ ఇస్ అ సైన్ ఆఫ్ ద యూనివర్స్ వాంట్స్ టు గివ్. ఏదైనా మనకు ఒక మిస్డ్ ఆపర్చునిటీ వచ్చిందంటే యూనివర్స్ ఏం చెప్తుంటే అనదర్ ఆపర్చునిటీ కూడా ఇస్తుంది, మళ్ళీ మనకి 2-3 సార్లు ఇస్తుంటారు, ట్రై చేస్తుంది, సరే ఓకే అనేసి. కానీ అక్కడ ఏమవుతారంటే పీపుల్ ఎందుకు మేనిఫెస్టేషన్ చేయలేరు అంటే కంఫర్ట్ జోన్లో ఉండిపోతారు. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే కంఫర్ట్ జోన్ నుంచి వచ్చిన తర్వాత అంటే బయటకు వచ్చి యాక్షన్ తీసుకుంటే దెర్ ఇస్ అ జోన్ కాల్డ్ మ్యాజిక్ జోన్. కంఫర్ట్ జోన్ నుంచి వచ్చి యాక్షన్ తీసుకున్న వాళ్ళకి యూనివర్స్ ఇచ్చేది మ్యాజిక్ జోన్. ఈ మ్యాజిక్ జోన్లో ఏంటంటే అబ్జర్వ్ జరిగిపోతుంటాయి అసలు. అయితే లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ అ ప్యూర్లీ మ్యాజిక్. అయితే ఎవరైతే లాజికల్ మైండ్తో ఆలోచిస్తారో వాళ్ళకి మ్యాజిక్ జరగదు. అంత డబ్బు ఎలా వచ్చేది, నిజంగా వచ్చేదియా, సో ఒక్కసారి అంత ఇన్కమ్కి ఎలా వెళ్ళిపోయారు, ఇలా లాజికల్గా ఆలోచించే వాళ్ళకి యూనివర్స్ మ్యాజిక్ చూపించదు. ఈ లాజిక్ బ్రెయిన్ ఎప్పుడైతే మనం షట్ డౌన్ చేస్తామో మ్యాజిక్ జరుగుతూ బయటకు వస్తుందండి. దాని తర్వాత సో నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా తప్పకుండా సైన్స్ ఆఫ్ ద యూనివర్స్ అన్నట్టుగానే చాలా సిగ్నల్స్ మనకి యూనివర్స్ ఇస్తూ ఉంటుంది. మెయిన్ యానిమల్స్ అండి, అవి మనం పెద్దగా గమనించము. మీరు చెప్పిన దాంట్లో యానిమల్స్ ఒకటి, బటర్ఫ్లైస్ ఒకటి, కొన్ని సందర్భాల్లో ఇంట్లో కూడా వస్తుంటాయి, ఎందుకంటే అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ ఏంజల్ నెంబర్స్ నేను నా ఫేవరెట్ ఎందుకు అన్నానంటే సడన్ గా క్లాక్ లో చూడడము, కార్ మీద చూడడం, ఇదే చెప్పుకోతున్నానండి. చాలా మంది సడన్ గా క్లాక్ లో కనిపిస్తాయి 10:10 లేదనుకుంటే 5:55 అలా 11:11 ఇవి కనిపిస్తూ ఉంటాయి బాగా. ఎందుకు కనిపించిందని ఆలోచిస్తాం తప్ప మనం ఏదైతే అనుకున్నామో అది మేనిఫెస్ట్ అవ్వబోతుందని ఒక గ్రాటిట్యూడ్ కానివ్వండి, ఆ టైంలో అఫర్మేషన్ కానివ్వండి, లేదా అలర్ట్గా ఉన్నామా లేదని క్రాస్ చెక్ చేయడం కానీ చెయ్యము. బట్ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి అంటే జరగబోతుంది అనే సంకేతం. హ్యాపీగా రిసీవ్ చేసుకోవాలి తప్ప వీటి గురించి పెద్దగా ఆలోచించకూడదండి. వర్రీ మైండ్ సెట్కి వెళ్ళే వాళ్ళకి మేనిఫెస్టేషన్స్ అవ్వవు. మీరు ఏదైనా ఒక పని మీద వెళ్తుంటే ఎస్పెషల్లీ మీ మొబైల్ చూడండి, మీ మొబైల్ మీకు చూపించేస్తుంది టైం 10:10 11:11 చూసేటప్పుడు కూడా మనకి ఏదో జరగబోతుంది, పాజిటివ్ జరగబోతుందని అర్థం అండి. ఆ టైంలో కానీ పాజిటివ్గా ఉంటే యూనివర్స్ అట జస్ట్ ఆ టైంలో అంటే ఫ్లైట్ షిఫ్ట్ అంటారు. ఫ్లైట్ ఇలా యాంగిల్ మధ్య వేరే కంట్రీకి ఎలా అయితే వెళ్ళిపోద్దో నెగిటివిటీ నుంచి పాజిటివ్లోకి రాగానే వెంటనే మేనిఫెస్టేషన్ అయిపోద్ది. లేకపోతే మీకు దక్కాల్సింది వేరే వాళ్ళకి దక్కుతుంది. సో మిగతా వాటి గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది, ఎస్పెషల్లీ మనీకి సంబంధించి ప్రతి ఒక్కరికి బ్లాకేజెస్ ఉంటూనే ఉంటాయి. మనీ స్ట్రక్ అవ్వడం, ఎగ్జాక్ట్లీ అలా శాలరీ హైక్స్ గురించి అడుగుతూ ఉంటుంటారు, జాబ్స్ గురించి అడుగుతుంటారు, మ్యారేజెస్ గురించి అడుగుతూ ఉంటుంటారు. ఒక మనీయే కాకుండా మనం చాలా ఏరియాస్ కవర్ చేస్తూ ఉంటాం కాబట్టి నెక్స్ట్ బ్యాచ్ ఆపర్చునిటీ ఎప్పుడు, ఏ విధంగా గ్రాబ్ చేయాలి అంటే నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి March 25th నుంచి మనం స్టార్ట్ చేస్తాం మేడం. March 25th అయితే ఇప్పటి వరకు చేసినవన్నీ కూడా ఫస్ట్ మనం 5 days చేసాం, తర్వాత 7 days చేసాం, 9 days చేసాం. సో ఈసారి కూడా 9 days విత్ లాట్ ఆఫ్ టెక్నిక్స్. ఇక్కడ ఏం చేస్తానంటే వాళ్ళలో ఏదైతే లిమిటింగ్ బిలీఫ్స్ ఉన్నాయో నేను హెప్నటిజంలోకి తీసుకెళ్ళి కంప్లీట్గా వాళ్ళని హెప్నటైజ్ చేసి ఆ టైంలో సబ్లిమినల్ మెసేజ్ అంటారండి. సబ్లిమినల్ మెసేజ్ అంటే పూర్తిగా మీ మైండ్ నా కంట్రోల్లో ఉన్నప్పుడు నేను కొన్ని సబ్లిమినల్ మెసేజెస్ ఇస్తాను. ఈరోజు మార్నింగ్ కూడా నన్ను కలడానికి వచ్చారండి, విజయవాడ నుంచి ఒక అతను వచ్చారు. అతను నా దగ్గరికి రాకముందు చాలా భయపడుతూ వచ్చారు. ఏం చెప్తారని నేను కొన్ని టిప్స్ ఇచ్చాను అతనికి. ఎంత సార్ నాకు ఒక వీడియోలో ఒక మాట నచ్చింది అన్నారు. ఏంటి సార్ ఏం నచ్చింది అన్నారు, చాలా చెప్తాను కదండి. మీరు లాస్ట్ టైం ఒక వీడియోలో చెప్పారండి, మీతో చేసిన వీడియో మేడం, డొనాల్డ్ ట్రంప్ డబ్బు కోల్పోతే నేను డబ్బును పోయింది కానీ నేను పోలేదు, నేను బతికే ఉన్నా. ఒక్క మాట నేను ఇక్కడ వరకు తీసుకొచ్చింది. సో మళ్ళీ చెప్తున్నానండి, మీరు ఏది కోల్పోయినా
నమ్మకం అనేది ఒక్కటి ఉంటే చాలు, డబ్బులు ఈజీగా లాగవచ్చండి. నమ్మకం ఇస్ ఎ మ్యాగ్నెట్. సో రేపు March 25 నుంచి జరగబోతున్న 9 days క్లాసెస్లో ఈసారి ఏం చేస్తున్నానంటే కొన్ని స్క్రిప్టింగ్ టెక్నిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను. దీంతో పాటు వీళ్ళకి ఏం చేస్తున్నానంటే కొత్తగా నాకు రిజల్ట్స్ ఎందుకు అంత బాగా వస్తుందంటే వీళ్ళకి ఒక యాక్టివిటీ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి ఈ యాక్టివిటీ గ్రూప్లో డైలీ వాళ్ళని నేను ఫాలో అప్ చేస్తుంటాను. ఎంతవరకు వచ్చారు, ఈ యాక్టివిటీస్ చేయండి. ఎప్పుడైతే యాక్టివిటీ చేస్తుంటారో లిమిటింగ్ బిలీవ్స్ అనేవి బ్రేక్స్ అయిపోతాయండి. సో మీరు అన్నట్టుగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గరికి ఎవరికైనా క్లాస్కి జాయిన్ అవుతే ఆ 9 days, 7 days, 5 days కాకుండా చాలాసార్లు నేను పర్సనల్గా కూడా అబ్జర్వ్ చేశాను. వాళ్ళు ఎప్పుడు మానిటరింగ్ చేస్తూనే ఉంటారు, మోటివేషన్ ఇస్తూనే ఉంటారు, వాళ్ళ హోప్ని క్రియేట్ చేస్తూనే ఉంటారు. మీ దగ్గర ఉన్న స్పెషాలిటీ అది. చాలామంది క్లయింట్స్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంటారంటే ఇంకో బ్యాచ్లో సరే ఏదన్నా కానీ విందాం ఫస్ట్ జాయిన్ అయిపోదామని వచ్చేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. బాగా అయితే ఇప్పటి వరకు అండి నేను లా ఆఫ్ అట్రాక్షన్ వాడి 13 కంట్రీస్, రీసెంట్గా 7th బ్యాచ్తో 15 కంట్రీస్ వెళ్ళానండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. కెన్యా నుంచి రమేష్ గారు అని చెప్పేసి రీసెంట్గా యాడ్ అయ్యారు. సో అంటే చూడండి, నేను మళ్ళీ చెప్తున్నానండి, మీరు లోకల్గా కాదు గ్లోబల్గా ఆపర్చునిటీస్ని ఎలా అట్రాక్ట్ చేయాలి, క్లయింట్స్ని ఎలా అట్రాక్ట్ చేయాలి. మీరు ఎస్పెషల్లీ బిజినెస్లో ఉన్నారు, మనకి ఎక్కువ మంది వచ్చేవి బిజినెస్లో వస్తున్నారు. సో మీ జాబ్లో కానీ బిజినెస్లో కానీ ఎలాగ ఫాస్ట్గా హైక్ అవ్వాలి. ఎందుకంటే ఈ 21st centuryలో సర్దుకుపోదాం కాదు దూసుకుపోదాం అనే కాన్సెప్ట్తో నేను వెళ్తున్నాను. దూసుకుపోదాం. సో మీ బ్యాంక్ అకౌంట్లో నెంబర్ పెరగాలంటే ఈ March 25 నుంచి జరగబోయే 9 days ప్రోగ్రామ్ సో చాలా పవర్ఫుల్ ఉంటుందండి. ఎందుకంటే ఇందులో చాలా చాలా కొత్త టెక్నిక్స్ యాడ్ చేసి ఉంది. ఎందుకంటే నాకు తెలుసు అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అయిపోతాం. సో ఎలా అప్డేట్ అవ్వాలి చాలా ఫాస్ట్గా ఈ 9 days క్లాసెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఇమీడియట్గా మీరు కాంటాక్ట్ అయ్యి తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.